బ్రేకింగ్ న్యూస్ అనంతపురం పాపంపేట భూ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాపంపేట భూ వివాదంపై రాచూరి కుటుంబం కీలక ప్రకటన చేసింది. పాపంపేటలో ఇల్లు నిర్మించుకున్న వారికి, ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వారికి హక్కు విడుదల చేస్తామన్నారు. పాపంపేట పెద్దల సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే తమ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని భూములపై పోరాటం కొనసాగిస్తామన్నారు. పాపంపేటలోని సామాన్యులను ఇబ్బంది పెట్టాలన్నది తమ ఆలోచన కాదన్నారు. తమపై అసత్య ఆరోపణలు, నిందలు మోపారని, వాటిని ఎవరూ నమ్మొద్దని కోరారు. నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఎవరైతే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో, ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారో, అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం. మేము ఈ డెసిషన్కు, ఈ నిర్ణయానికి ఫర్దర్ కూడా కట్టుబడి ఉంటాం. అంటే ఇన్ ఫ్యూచర్ కోర్టులో జడ్జిమెంట్ అన్నది మాకు ఫేవర్గా వచ్చినా కూడాను ఏ నిర్ణయం అయితే మేము ఈరోజు తీసుకున్నామో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం. ఎక్స్క్లూజివ్గా మా కుటుంబ సభ్యులతో పాటు పాపంపేట గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దల యొక్క సలహాను మాత్రమే మేము పాటిస్తున్నామండి. దీనిలో ఎటువంటి ఇంటర్వెన్షన్స్ లేవు. మేము ఎందుకంటే గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయం కనుక it's all about the self-respect of the family, and at the same time there are so many false allegations is against us. అనంతపురం పాపంపేట భూ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పాపంపేట భూ వివాదంపై రాచూరి కుటుంబం కీలక ప్రకటన చేసింది. ఎవరైతే అక్కడ ఎన్నో ఏళ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారో, అది రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నారో, వాళ్లకు ఇప్పటిదాకా అంటే వీళ్ళకు ఓనర్స్గా ఉన్నటువంటి హక్కులు మొత్తం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్ద మనుషులు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకుంటున్నాం. అందుకే వాళ్ళ జోలికి వెళ్ళాం, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా మేము వదిలేసామంటూ రాచూరి కుటుంబ సభ్యులు కీలక ప్రకటన చేశారు. మా ప్రతినిధి యోగానంద్ మరింత సమాచారం అందిస్తారు. యోగానంద్, పెద్దలు చెప్పినటువంటి మాట ప్రకారం నడుచుకుంటాం, కోర్టులో తమకు అనుకూలంగా వచ్చినా కూడా ఎవరైతే ఇల్లు కట్టుకొని ఎప్పటి నుంచో ఉంటున్నారో వాళ్ళ జోలికి వెళ్ళము, ఆ హక్కులు వదులుకుంటున్నామంటూ వాళ్ళు ప్రకటన చేశారు. సో ఇక ప్రకటన పట్ల స్థానికుల్లో ఎటువంటి డిస్కషన్ సాగుతోంది? రాజేష్, అనంతపురం జిల్లాతోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఆ పాపంపేట గ్రామ భూ వివాదం ఏదైతే ఉందో అది ఓ కొలికి వచ్చేట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇవాళ రాచూరి కుటుంబ సభ్యులు ఎవరైతే ఇద్దరు ఉన్నారో, రాచూరి వెంకటకర, రాచూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారులు ఎవరైతే ఉన్నారో, వీరంతా కూడా ఎవరో ప్రెస్ మీట్ పెట్టి ఆ గ్రామంపై మాకు హక్కులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వదులుకుంటున్నాం. ఈ రోజు నుంచి అయితే ఆ గ్రామాన్ని అక్కడ ఉన్న నివాస వారికి ఇచ్చేసామంటూ కూడా కీలకమైన ప్రకటన విడుదల చేశారు. అయితే కీలకమైన ప్రకటన వెనుక ఈ ప్రకటనలో ఉద్దేశాలు ఉన్నాయని కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే కోర్టులో తీర్పు వచ్చినా మేము గ్రామస్తులకి ఇస్తామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. అంతవరకు ఎందుకు కోర్టు తీర్పు రాక మునిపే పిటిషన్ తీసుకుని సరిపోతుంది కదా అన్న అభిప్రాయం కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తుంది. అసలు ఆ భూమి మీది కానప్పుడు మీకు హక్కు ఎలా ఉంటుందంటూ కూడా ఒక వాయిస్ కూడా లేవనెత్తున్నారు. అది ఇవాళ గ్రామస్తులు కూడా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తారు. ఎందుకంటే గతం నుంచి కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా వివాదం నడుస్తుంది. సుమారు సంవత్సరం క్రితం జీపీఏ పొందారు. ఆ తర్వాత పోలీస్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. కాబట్టి దాని గురించి మాట్లాడకపోవడం కూడా ఇక్కడ విమర్శలు భావిస్తుంది. ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే జీపీఏ చేయించారో ఆ జీపీఏని క్యాన్సిల్ చేసి అదేవిధంగా పోలీస్ సర్టిఫికేట్లు కూడా తీసుకున్నారు. అవి కూడా క్యాన్సిల్ అయిన తర్వాత ఆ రెవెన్యూ అధికారులు ఎవరైతే ఇచ్చారో వారిపై చర్యలు తీసుకున్న తర్వాత ఈ భూమి సమస్య, ఈ గ్రామ సమస్య తిరిగి సుఖాతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రకటన విన్న గ్రామస్తులు ఎవరు కూడా పెద్దగా ఆనందపడటం. ఎందుకంటే ఆ కోర్టులో ఉన్న పిటిషన్లు వెనక్కి తీసుకోవడము, అదేవిధంగా ఎంఆర్ఓ రిజిస్ట్రేషన్ అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా వేరొకరు వచ్చి మళ్ళీ వాళ్ళు వారసులు అంటూ మరొకరు వచ్చి ఈ భూములు మావే, ఈ గ్రామం మాదే అనకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ గ్రామస్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రకటన పట్ల ఏదైతే రాజు కుటుంబ సభ్యులు కీలక ప్రకటన విడుదల చేశారో దాని పట్ల గ్రామ పెద్దల సలహాలు, సూచనలతోనే మేము ఈ ప్రకటన చేస్తున్నాము. మరియు
ఇటువంటి విషయాల్లో మేము వివాదాలకు పొదల్చుకోలేదు కాబట్టి ప్రకటన విడుదల చేసినట్టు చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్న అయితే గ్రామస్తులు పైటాల శ్రీనివాస్ చర్చలు జరిపారు. ఆ తర్వాత ఈ ప్రకటన చేయడం కూడా కీలకంగా భావిస్తున్నారు రాజేష్. రైట్, యోగానంద్, అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూముల జోలికి వెళ్ళం, ఇంకా వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేసే ఆలోచన ఎంత మాత్రం లేదు. అది ఈ నిమిషం నుంచే, అంటే ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి ఆ మరు నిమిషం నుంచే వాళ్ళ హక్కుల్ని వదులుకుంటున్నాము అనేది చాలా స్పష్టంగా చెప్పారు. కానీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోకుండా కబ్జాలలో ఉన్నారో వాళ్ళపైన మాత్రం ఆ పోరాటం కొనసాగుతుంది అనేది చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అంటే ఈ వాస్తవానికి ఈ భూములు 1952లోనే నెల్లూరు సెటిల్మెంట్ అనే అధికారి ద్వారా అప్పుడు రిజిస్ట్రేషన్ రైతువారి పట్టాలు పొందారు. కానీ ఏదైతే వీరు రిజిస్ట్రేషన్ కామి భూములు ఉన్నాయంటున్నారో అవన్నీ కూడా రైతువారి పట్టాల కింద అక్కడ నివాసం ఉంటున్నా అక్కడ ఎవరైతే ఉంటున్నారో అప్పటికే అధికారులు ఇచ్చారు కాబట్టి ఎవరు రిజిస్ట్రేషన్ భూమి లేదు అన్న మాట ఇక్కడ ఉండదు అంటూ కూడా గ్రామస్తులు వాదిస్తున్నారు. అసలు భూమి హక్కు మీకు లేనప్పుడు మీరు ఎలా ఓనర్లు అవుతారు అంటూ కూడా ప్రశ్న సందర్భం ఉంది. 1952కి ముందే ఇనా చట్టం రద్దు చేశారు కాబట్టి అక్కడ భూమి మీది ఉన్నా కూడా అక్కడ చెల్లుబాటు కాదు అన్న విషయం కూడా ఏదైతే డైక్లాట్ అప్పటి నుంచి వస్తుంది కాబట్టి అదే అసలైన వారసులు అంటూ కూడా ఎవరైతే 1952లో నెల్లూరు సెటిల్మెంట్ ద్వారా భూములు పొందారో వారు మాత్రమే అసలైన వారసులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మిగతా భూమి ఏదైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వం చెందుతుంది కదా, మీది ఎలా అవుతుందంటూ కూడా ఇక గ్రామస్తులు వాయిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాజుల కుటుంబ సభ్యులకు ఎటువంటి హక్కు లేదు భూమి, అక్కడ ఎక్కడ కూడా ఒక సెంటు భూమి కూడా లేదు. వీరు ఎవరి పేరైతే రిజిస్టర్ చేసి వీళ్ళకి అమ్మారో అవి మాత్రమే ఉంటాయి తప్పించి అంతకు మునుపు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెల్లుబాటు కావు అంటూ కూడా ఇప్పటికే గ్రామస్తులు వాయిస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే కోర్టులో వేశారో జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఎందుకు ఇప్పుడే పిటిషన్ వెనక్కి తీసుకుంటే సరిపోతుంది కదా. మరో విషయం, జీపీ ఎవరికి ఇచ్చారో జీపీఎల్ కూడా క్యాన్సిల్ చేయమని రిజిస్ట్రేషన్ అధికారులకు పోయి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, ఇంత తతంగం ఎందుకు అంటూ కూడా గ్రామస్తులు వాయిస్తున్నారు. అంటే మరొక పొలిటికల్ డ్రామాకు తెరలేపేందుకు రాజుల కుటుంబ సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా గ్రామస్తులు వాయిస్తున్నారు. మొత్తం చూసుకుంటే కథ మళ్ళీ మొదటికి వస్తుందా లేదంటే వివాదం మరింత పెద్దగా అవుతుందన్నది కూడా మనకు తెలియాల్సి ఉంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం పాపంపేట భూ వివాదంలో ఒక ట్విస్ట్ అయితే మనకు కనిపిస్తోంది. ఈ భూ వివాదంలో రాచూరి కుటుంబం కీలక ప్రకటన చేసింది. ఎవరైతే కొన్ని ఏళ్లుగా అక్కడ ఇల్లు నిర్మించుకొని ఉన్నారో వాళ్ళకి తమ హక్కుల్ని రిలీజ్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళపైన తమ పోరాటం కొనసాగిస్తున్నామని చెప్తున్నారు రాచూరి కుటుంబం. అయితే అసలు రాచూరి కుటుంబ సభ్యులకి అక్కడ ఎటువంటి రైట్స్ లేవు అంటూ స్థానికులు కూడా వాదిస్తున్నారు. సో దీంట్లో ఇంకా మరికొన్ని ట్విస్ట్స్ ఎట్లా చోటు చేసుకోబోతున్నాయో చూద్దాం.